ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఏంటయ్యి ఈ కూర అనుకుంటున్నారు కదా. లేత బెండకాయలు పులుసు అండి. నవనవలాడుతూ ఉండే బెండకాయలు పులుసు అంటే లేతగా తాజాగా అప్పటికప్పుడు కోసిన కాయలని అర్థం అన్నమాట. అయితే బెండకాయలు అనేది పెద్దవారు కానీ చిన్నవారు కానీ వారానికి కనీసం 2-3 సార్లైనా తినడం చాలా మంచిదండి. ఎందుకంటే బెండకాయలు జిగురు ఉంటుంది కదా, దానివల్ల మనకు మోకాళ్ళ నొప్పులున్నా జాయింట్ల నొప్పులున్నా పోతాయి. తర్వాత ఏమో పిల్లలకి, చదువుకునే పిల్లలకి తప్పనిసరిగా బెండకాయ అనేది పెట్టాలి. బెండకాయ వేపుడా పులుసా ఎలాగైనా కానీ ఒక్కొక్కరు ఏంటంటే జిగురు లేకుండా బెండకాయ ముక్కలు ఆరబెట్టేసి వేపుడు చేస్తానని, అలానే పులపేసి పులుసు పెడితే జిగురు ఉండదు కదా అని అలా కాదండి. ఎలాగైనా మనం ఎలా చేసినప్పటికీ కూడా అందులో ఉండవలసిన జిగురు అందులో ఉంటుందిలేండి, ఏం పర్వాలేదు. కానీ ఇలా చక్కగా పులుసులా పెట్టుకున్నారనుకోండి హ్యాపీగా తినేయచ్చండి. ఎందుకంటారా, ఎన్నో రకాల కర్రీస్ చేసి పెట్టారనుకోండి, ఇష్టమైన వరకు వెజ్జా నాన్ వెజ్జా, ఈ పులుసు పెట్టారనుకో దగ్గర, ఈ పులుసు స్మెల్ వస్తూ ఉంటుందండి. ఎప్పుడు తినేద్దామని ఈ పులుసుతోటి తింటారు. ఇలాంటి అంటే ఇదే అంటే ఇలా బెండకాయ పులుసుతోటి అని చక్కగా మరి పులుసు వేసుకుని తినడం మొదలు పెట్టారనుకో, ఉన్న కూరలు ఎటు వంక చూడరండి. చక్కగా ఈ పులుసు అయిపోయే వరకు మొత్తం పులుసు ఖాళీ చేసేస్తారు. ఈ ముక్కలో నాలుగు మీద వేసుకుని ఇలా నాలుగు మీద పెట్టుకునేటప్పటికి గొంతులోకి దిగిపోతుందండి. అంత బాగుంటుందన్నమాట. చక్కగా ఎలా చేశాను అనుకుంటున్నారు కదా. బెండకాయ పులుసు చేసుకునే విధానం చాలా రకాలు ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. సేమ్ టు సేమ్ సాంబార్ని మించిపోయి ఉంటుంది ఒక రకంగా పెడితే. అలా కూడా పెట్టాను, ఇంతకుముందు వీడియోలు పెట్టాను, మరి చేసినప్పుడు కూడా పెడతాను. ఇప్పుడు ఇది ఇలా చేసేనా అనుకుంటున్నారు కదా. చక్కగా మరి తగినన్ని ఉల్లిపాయలు పోసుకున్నానండి. ఉల్లిపాయలు తక్కువ అవుతే పులుసు చిక్కదనం రాదు, రుచి ఉండదు. తగినన్ని ఉల్లిపాయలు పోసుకున్నాను. 3 కాయలు, పెద్ద సైజు కాయలు కోసిన తర్వాత చిన్నగా బాగా సన్నగా కట్ చేసేసి చక్కగా తగినంత నూనె పోసేసి మట్టి పాత్రలో పొయ్యి మీద పెట్టేసేనా. ఎర్రగా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు చెక్కలుగా వేసేనా. టమాటా కూడా 3 పళ్ళు చక్కగా చిన్నగా తరిగేసేసాను. ఉప్పు కారం పసుపు వేసేసి అది మొత్తానికి గ్రేవీలాగా మగ్గిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసేసాను. వేసి కొంచెం నీళ్ళేసి కొంతసేపు ఉడకనిచ్చి అప్పుడు దీనికి సరిపడే చింతపండు రసం వేసానండి. వేసిన తర్వాత 4 కరివేపాకు రబ్బలు కూడా వేసాను. వేసి మరిగించిన తర్వాత కూర అనేది ఇలా రెడీ అయ్యిందండి. చక్కగా ఇది మనకి చపాతీలో కూడా నంజేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇందులో నేనైతే బెల్లం బెండకాయ పులుసుని పెడతానండి. కొంచెం బెల్లం ముక్క వేస్తానన్నమాట. దానివల్ల మంచి రుచి వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇష్టమైన వారు తీపి బెండకాయలు స్వీట్ వేసుకోకుండా చేసుకోరు, వేపుడు కానీ పులుసు కానీ. నేనైతే ఇలా పులుసు పెట్టినప్పుడు వేస్తానండి, ఎప్పుడు అయితే వేయను. మరి తాలింపు బెండకాయ పులుసుని పెడతాం, అందులో కూడా వేయం. చక్కగా ఇలాగే కాకుండా గుత్తి బెండకాయ పులుసు పెడతానండి, అది చాలా బాగుంటుంది. అలా కూడా చేసి పెట్టాను. మరి అస్తమానం ఒకలా చేసుకోలేం కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మార్చుకుని కూరగాయలు ఒకే రకం తినాలి 2-3 రోజులు అన్నప్పుడు అలాగా 2-3 రకాలుగా కూడా చేసుకోవచ్చు, ఒకే రకం కాకుండా. చక్కగా అయిపోయిందండి పులుసు. ఇలా చక్కగా చిక్కగా గుత్తంగా పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా ఇలా చూడటానికి ఎప్పుడైతే బాగుందో తినడానికి అప్పుడే బాగుంటుందండి. ముందు మన కళ్ళు చెప్పేస్తాయి దీని రుచి, కళ్ళే తింటాయండి, అప్పుడు నోటికి చెప్తాయి బాగుంటుంది అని. ఈ కళ్ళతో చూసేటప్పుడు బాగుంది అబ్బా అనేసి నోట్లోకి వెళ్తుంది. అవునంటారా కాదంటారా? నేనైతే అవుననే అంటానండి. చూసారా మరి చక్కగా బెండకాయ పులుసు పెట్టే విధానం కూడా చెప్పేసాను కదా. ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసేనా, వేయించేసేనా, వేగేటప్పుడు టమాటా ముక్కలు వేసేనా, ఉప్పు కారం పసుపు వేసేనా, చక్కగా మగ్గనిచ్చేనా, పచ్చిమిర్చి ముక్కలు వేసేనా. అది కూడా మగ్గిన తర్వాత సన్నగా చిన్నగా లేత కాయలన్నమాట అండి ఈ బెండకాయలు. ఇలాగా మనకి అంగుళన్నర ముక్క కటింగ్ వేసి వేసుకోవాలి ఈ పులుసుకి. చక్కగా వేసేసినా అవి కూడా కొంచెం నీళ్ళు వేసి మగ్గిన తర్వాత చింతపండు రసం వేసానండి. అలానే ఒక నిమ్మకాయంత బెల్లం కూడా వేసానండి. మరి బెల్లం వేస్తేనే రుచి అని చెప్పాను కదా. అయిపోయిందండి, చెప్పాను అనుకోవద్దండి. ఎలా చెప్పాను అని వాళ్ళ తిరగేసేసి చెప్తే మర్చిపోలేని చెప్తానేమో అనుకుంటానండి. పెద్దవాళ్ళం కదా, చేదస్తూ ఉంటుంది కదా, భరించండి. మరి చక్కగా చూసేసారా, నచ్చేసిందా? ఇలా బెండకాయ పులుసు పెట్టుకుంటారా? ఏమంత పెద్ద పని కాదండి. మీరు రేపు పొద్దున పులుసు పెట్టుకోవాలనుకున్నారనుకోండి, సాయంకాలం ఉందనుకోండి కోసేసుకుని మరి బాక్సులు వేసి పెట్టుకుంటారు, కవర్లు వేసి పెట్టుకుంటారు, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకో, పొద్దుట ఉల్లిపాయ కటింగ్ చేసి
ఆ వేగిన తర్వాత ఇలా పులుసు పెట్టుకుంటే వెంటనే అయిపోతుందండి. పులుసు నెలకి పిల్లలు అన్నం పెట్టమని అడుగుతారండి, తెలుసా? అంత బాగుంటుంది. మరి మన ఆరోగ్యం అయింది ఎలా వండుకున్నా చక్కగా కొంచెం కష్టమైనప్పటికీ ఇలా చేసుకోవడం మంచిదని నేను చెబుతాను. బెండకాయ అనేది అందరూ తినాలని కూడా చెబుతాను. మా వారైతే వారానికి 2 మాటలు ఖచ్చితంగా తెచ్చేస్తారండి. చక్కగా వేపుడా కూర ఎలా చేస్తాను అనేది ఆయనకు అనవసరం నేను చేయడమే కావాలి, ఆయన తేవడం నాకు కావాలి, అంతేనండి. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.